అయిపోయింది రేవంత్ రెడ్డి గారు మొత్తం నాశనం చేసిండు గబ్బు గబ్బు అయిపోయింది జర్రా ఏమనుకో కారోబార్ నడుస్తలేదు అని చెప్తా మర్యాద వస్తున్నాయితే ఇంకో 2 మहीने और मोहलत दो बोल के पूछता కానీ రేవంత్ రెడ్డి ఏమంటుండే ఎరికేనా ఏమైనా నువ్వు 100 రోజులలో అన్ని ఇస్తానో మరి 2 ఏళ్ళు అయిపోయి ఏం పత్తలేవు ఏం సంగతి ఎప్పుడు ఇస్తావు పైసలు అంటే ఏమంటుండే ఎరికేనా రేవంత్ రెడ్డి ఏం చేస్తారు బా మీరు నన్ను కోసుక తింటారా నేను ఇయ్యపో ఇంత కుల్ల మాట్లాడుతున్నా ఆయన చూసిరా మీరు కోసుక తినాలన్నట ఆయన ఏమన్నా సేపా జామకాయన కోసుక తినడానికి ఏమిటిది ఆయన కోసుక తింటారా అంట ఎవరన్నా ముఖ్యమంత్రికి ఇస్తూ మాట్లాడటం చూసినామా మనం ఎన్టీ రామారావుని చూసినాం తర్వాత చంద్రబాబు నాయుడుని చూసినాం రాజశేఖర రెడ్డిని చూసినాం కేసీఆర్ని చూసినాం ఇప్పుడు ఈయన చూస్తున్నాం వాళ్ళని చూసినాక ఈయన చూస్తే ఎట్లా అనిపిస్తుంది అసలు ఎవడన్నా ముఖ్యమంత్రి సెక్రటేరియట్ పోయి ఇక్కడ వాళ్ళు అంకె బిందెలు ఉంటాయి అనుకొని వచ్చినా అవి లేవు అన్నాడు ఎవడన్నా ఉన్నాడు ఇది వరకు గిసొంటోడు లంకె బిందెలు ఎవడు ఎత్తుకుతాడమ్మా నాకు అర్థం కాదు ఎవరు గసంటోళ్ళు ఎత్తుకుతారు పాకెట్ మార్గాలు దొంగలు ఎవడన్నా ముఖ్యమంత్రి మాట్లాడతాడు అట్లా మాట ఇంకా ఘోరం ఆయన భాష ఏం భాష నీ గుడ్లు వీకి గోటీలాడతా నీ పేగులు తీసి మెడలు వేసుకుంటా పేగులు మెడలు వేసుకుంది నాకు అర్థం కాదు గోటి కొట్టడం నువ్వేమన్నా పేగులు మెడలు వేసుకుంటా గుడ్లు వీకి గోటీలాడతా ఎవడన్నా ముఖ్యమంత్రి మాట్లాడే మాటలా ఇంకా ఘోరం ఏమిటి తెలుసా ఇగో ఇప్పుడు బాకీ లేనోడు అప్పు లేనోడు ఎవడు ఉండడు ప్రపంచంలో అది రాష్ట్ర ప్రభుత్వం అయినా మనిషి అయినా కుటుంబం నడిపే ఒక ఆడపిల్ల అయినా అందరికీ బాకీ ఉంటుంది మరి బాకీ ఉన్నప్పుడు ఎట్లా నడుపుతాం మనం లోపల బని పొక్కలున్నా మీదికెళ్ళి మాత్రం కడకంగి వేసుకొని తిరుగుతాం ఎందుకు మరి బయట మళ్ళీ అప్పు ఉంటాను అవుద్దా రొటేషన్ తిప్పాలనా లేదా అట్లుంటుంది కథ కానీ రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు మా రాష్ట్రం దివాలా తీసింది మా రాష్ట్రం క్యాన్సర్ పేషెంట్ అయిపోయింది మా రాష్ట్రం సంకనాకిపోయింది నేను ఢిల్లీకి పోతే నాకు ఎవడు అపాయింట్మెంట్ ఇస్తలేడు నన్ను దొంగ లెక్క చూస్తారు మరి దొంగ లెక్క చూడకుండా ఎట్లా చూస్తారు నాకు అర్థం కాదు ఇంకొక మాట అంటుండు అపాయింట్మెంట్ ఇస్తలేరండి నాకు ఆడ పోతే చెప్పులు ఎత్తుకపోతాడని అపాయింట్మెంట్ ఇస్తలేరండి ఇట్లా మాట్లాడినాక ముఖ్యమంత్రి ఎవరైనా వస్తాడా కొత్తగిరికి ఉన్న కంపెనీలు పారిపోతాయి తప్ప ఎవరైనా కొత్తవాడు వస్తాడు గిసోటోడు అంటే అభివృద్ధి చేస్తాడు రేపు షేక్పేటకు ఈయన కాడనే రూపాయి లేదు తెలుగులో సామెత చెప్తారు చూడు మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపంగా నూనె పెట్టిండట వెనకకెవడో గట్ల ఆయనకంటే పైసలు లేవంట కానీ డెవలప్మెంట్ కావాలంటే కాంగ్రెస్ కోటేయాలన్నాడు యాడికెళ్ళి చేస్తావు డెవలప్మెంట్ మరి పైసలు లేకపోతే దయచేసి నేను మిమ్మల్ని అడిగేది ఒకటే ఆలోచించమని కోరేది ఒకటే ఎలక్షను ఒక మంచి మోకా మీకు ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు తప్పిపోయిందంటే మళ్ళీ జిహెచ్ఎంసీ దాకా దొరకడు కాంగ్రెస్ వాడు ఇది పట్టుకోవాలా బాకీ కార్డు పట్టుకొని ఇంటికి రాగానే అడగాలి ఏం బిడ్డ వచ్చినావు మంచిగానే వచ్చినావు మరి ఏమైనా 55,000 రూపాయలు ఏమైనా కొడుకు అని అడగాలి మహాలక్ష్మి పథకం కింద మీరే అన్నారు కదా నెలకు 2,500 ఇస్తామని ఒక గ్యారంటీ కార్డు ఇచ్చిపోయినావు కదా బిడ్డ లాస్ట్ టైము మరి ఆడవైన పైసలు ఏం సంగతి అని చెప్పి 55,000 అక్కడ పెట్టు ఓటేస్తా నీకే వేస్తా 55,000 అయితే అక్కడ పెట్టిపోరా కొడుకు అని చెప్పాలి ఇంకొక డేంజర్ కూడా ఉన్నది మీకు యాడ్ చేస్తున్నా నేను ముందే చెప్తున్నా కాంగ్రెస్ వాళ్ళు లంగలు ఈ 2 ఏళ్ళు ఫుల్ పైసలు సంపాదించారు రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ మీద వాడి హైడ్రా పేరు మీద బిల్డర్లను వాని వీని గోకి గీరి గుద్ది గిచ్చి పైసలు బాగా గుంజిండు ఫుల్ పైసలునే ఆయన కాడ ఓటుకు 10,000 ఇచ్చినా ఇస్తాడు మీరు ఏం చేయాలి ఎరికైనా షేక్పేటలో అయినా మన ఇంటికాడికి వచ్చిర్రు అనుకో వచ్చి పైసలు చేతిలో పెడతారు అక్క నువ్వైతే పెట్టుకో నువ్వైతే ఓటేయి నీకు బాగా పరిస్థితి బాగలేదు నాకు ఎరికే నువ్వు మనోని గెలిపియాలి అని చెప్పి అట్లా ఇచ్చిపోతారు మీరేం చేయాలి తెలుసా వాళ్ళు హుషారుగా వాళ్ళు కూడా కాంగ్రెస్ వాళ్ళు పైసలు చేతిలో పెట్టి మిమ్మల్ని ప్రమాణం చేయమంటారు దేవుని పటం మీదనో పిల్లల మీదనో కుటుంబం మీదనో